హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. సండే వచ్చిందంటే నాన్ వెజ్ అంటే చికెన్ లేకపోవడం వల్ల మటన్, ఫిషెస్ అండి. మా విశాఖపట్నంలో ఫిషెస్ ఇలా రోడ్డు మీదే అమ్ముతారు. చక్కగా సముద్రం చేపలు చాలా వెరైటీస్ ఉన్నాయండి. కానీ మాకు సముద్రం చేపలు అలవాటు లేకపోవడం వల్ల చెరువు చేపలు లేకపోతే గోదావరి చేపలే మాకు దొరుకుతాయి. ఇదిగోండి, 2 కిలోల్లో శీలావతి తీసుకున్నాను. ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. మటన్ కొట్ల దగ్గర, చికెన్ కొట్ల దగ్గర ఈ జనం ఎలా ఉన్నారంటే మామూలుగా లేదండి. క్లీనింగ్కి అరగంట పడుతుంది, కొని ఆ అమ్మాయి తూకం వేయటానికి ఒక అరగంట అండి. అలా 1 అవర్ పడుతుంది కొనుక్కొచ్చుకోవాలంటే. మాకు విశాఖపట్నంలో అంత క్లీనింగ్ బాగుండదండి. తెచ్చాక మాకు ఇక రాయి లేకపోవడం వల్ల పీలర్ ఉంటుంది కదా, దాంతో చేసుకున్నాను. అలా చేపలు దాని ద్వారా కూడా శుభ్రం చేసుకోవచ్చు. అవి శుభ్రం చేసేసి పిల్లలకి పాలు కలిపించాను. కూరల పొయ్యి మీద వేసానండి. చేపల పులుసు రెగ్యులర్గా చేసే రెసిపీయే, బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. రొయ్యలు ఎగిరేసానండి. ఇవి పెద్ద రొయ్యలు 1/2 కేజీ తీసుకున్నాను, 200 రూపాయలు. చేప ఏమో 450 రూపీస్ అయినదండి, 2 కేజెస్. చేపలు యాక్చువల్గా 130 రూపీస్ ఉండే కేజీ, అట్లాంటి 250 రూపీస్ తీసుకుంటున్నారు. మళ్ళీ క్లీనింగ్కి తీసుకుంటున్నారు. ఇదివరకు మాకు వైజాగ్లో క్లీనింగ్ కూడా తీసుకునేవారు కాదు, అట్లాంటిది క్లీనింగ్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఎక్కువగా ఉన్నది. ఇక చేపల పులుసు ఈజీ అండి. ముందుగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా వేసినాక అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ బాగా వేగిన తర్వాత చింతపండు పులుసు తగినంత కారం, బాగా ఎక్కువగా కారం పడుతుంది, ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది. అవి వేసేసి చేప ముక్కలు వేసేసుకుంటామేనండి. ఈ పచ్చిరొయ్యలు ఎగిరేమో ముందుగా ఆయిల్ వేసేసి పచ్చిరొయ్యలు వేసేసి బాగా ఉప్పు, పసుపు వేసి వేగనిచ్చేయాలండి. నీసు నీళ్ళన్నీ పోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ పేస్ట్ మిక్సీలో వేసి పేస్ట్ చేసాను. దాన్ని ఇంకా వేసేసి సిమ్లో పెట్టేసి అయితే బాగా ఎగిరిపోద్దండి. తర్వాత తగినంత కారం వేసుకుంటే ఫిష్ అయిపోద్ది. ఇదిగోండి, చేప ముక్కలు కూడా పులుసులో వేసేస్తున్నాను. చక్క ముక్కలు మంచిగా దిగాయండి. ఎన్నో ముక్కలు తెగవు, ఒక 7 ముక్కలు. అంటే నేను చేప ముక్కలు ఎక్కువ కొంచెం లావుగానే కోయిస్తానండి. అలా లావుగా కోయించడం వల్ల ఉపయోగం ఏంటంటే ముళ్ళు మనకు ఈజీగా తీసేసుకోవచ్చు అండి. అదే సన్నగా కోస్తే ముళ్ళు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కావాలంటే ఒకసారి మీరు లావుగా కోయించి గమనించండి. లావుగా కోయిస్తే చాలా ముక్క తిన్నట్టు ఉంటుంది, మనకు ముళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చండి. ఇదిగోండి, చేపల పులుసు కలర్ఫుల్గా ఉంది కదా. రొయ్యలు కూడా రెడీ అయిపోతున్నది. సండే స్పెషల్స్ మీరేం చేసుకున్నారండి? మాది ఎక్కువగా చేపల పులుసు లేకపోతే రొయ్యలే ఉంటుందండి. మటన్ కూడా తక్కువే తింటున్నాము. అది చికెన్ తిని కూడా చాలా రోజులు అయిపోయినదండి. ఇంకా చికెన్ తినే భాగ్యం మనకి ఎప్పుడు కలుగుద్దో, ఈ బొడుఫులు ఎప్పుడు పోద్దో కానీ. చికెన్ షాపులు వెళ్ళకపోతున్నాయండి, ఎక్కువ లేరు జనము. తినేవాళ్ళు అయితే తింటున్నారు కానీ. ఇదిగోండి, రెడీ అయిపోయినది చేపల పులుసు, రొయ్యలు ఎగురండి, వైట్ రైస్. ఎంతకీ మీ వంటలు అయినాయా? సండే స్పెషల్స్ ఏంటి? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.